ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, నువ్వు మంచి దేవుడవు, పరిశుద్ధుడు నాయన. దూతల చేత ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడపడుచున్న మా తండ్రి, దేవా, నరమాత్రుల మేమేమి చేయగలము తండ్రి. దేవా, వారి వలె మేము కూడా నాయన నిన్ను స్తుతించి ఘనపరిచి లోకములో అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను మాత్రం పైకెత్తే వారముగా ఉంటే అయ్యా, మా ప్రాంతం అంతా ఎప్పుడో మారిపోయి ఉండేది నాయన. అయ్యా, మేము అలా చేయనందువలన, మీకు మహిమ తేనందువలన, నిన్ను ఘనపరచనందువలన మా ప్రాంతాల్లో విగ్రహారాధన పెరిగిపోతుంది ప్రభువా. అయ్యో, ఎంత విచారం నాయన, ఎంత విచారం. చిన్న చిన్న వాటిని కూల్చి పెద్దవిగా కట్టి ప్రభా, ఎలాగా అందరూ ప్రభా నాయన ఆ రావులపాలెం దగ్గర వాడపల్లని అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. బస్సుల నిండా జనం తండ్రి, ఎన్ని ఆత్మలు వెళ్ళిపోతున్నాయి ప్రభా నాయన. మా కుటుంబాల్లో, మా జీవితాల్లో నిన్ను పైకెత్తనందున, నిన్ను మహిమపరచనందున మనుషులు విగ్రహాల తట్టు తిరిగి వారి జీవితాలను నరకప్రాయం చేసేసుకుంటున్నారు ప్రభా. నిజమే, ఈ లోకరీతిగా వారు అనుకున్నవి జరగవచ్చేమో కానీ ప్రభా, వారి ఆత్మలు చివరికి నిత్య నాశనానికి వెళ్ళిపోతాయి కదా ప్రభా. ఈ విషయమై మేము ఎంతో దుఃఖపడాలి తండ్రి, ఎంతగా విచారపడాలి ప్రభా, ఎంతగా గోల పెట్టాలి, ఎంతగా మేము ఉపవాస ప్రార్థనలు చేయవలసి ఉన్నది నాయన. దేవా, విగ్రహారాధన ఎక్కడ అధికమైపోతుందో అక్కడ కరువులు, వర్షాలు లేని స్థితి. ఇదిగో మేము అదే చూస్తున్నాం. ఇప్పుడు మా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు లేవు నాయన, మిగతా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి కానీ మాకు వర్షాలు లేవు. ఈరోజు ఉదయం మా ప్రాంతంలో ఏదో చిన్న జడిపడి చినుకుల్లా పడి ఆగిపోయిందే తప్ప ఏమీ వర్షాలు కురవట్లేదు. వేసవికాలం వల్లే ఎండలు మండిపోతూ ఉన్నాయి ప్రభా. దేవా, మీరే మమ్మల్ని కరుణించండి, సహాయం చేయండి. దేవా, లోకానికి మీరు వెలుగై ఉన్నారు, ఆ వెలుగు చీకటి అయిపోతుంది, ఎంతో గొప్పదన్నారు ప్రభా. దేవా నాయన, మాలో ఉన్న వెలుగు ఎన్నడూ చీకటి అవ్వకూడదు నాయన. దేవాది ఇంకా ప్రకాశిస్తూ నిన్ను మహింపరిచేదిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవా, కల్వరి శిలువలో నువ్వు కార్చిన రక్తము నిరర్ధకమైపోకూడదు ప్రభా. దేవా, నువ్వు చేసిన త్యాగము, నువ్వు చూపిన ప్రేమ మనుషులకు ప్రభా ప్రత్యక్షమయ్యేలా చేయనాయన. ఆత్మనేత్రాలు తెరువునాయన. అయ్యా, నీ సన్నిధికి వచ్చి ఎంతో వాక్యం విన్నా తర్వాత కానీ నా ఆత్మనేత్రాలు తెరవబడలేదు నాయన. అయ్యో, ఎందుకు ఆ శిలువ మీద ఆయన అలా ఉండాలి, ఆయన దేవుడు కదా, అలా ఎందుకు జరిగింది అని అనుకున్నాను కానీ అయ్యా, నువ్వు అలా మరణించకపోతే నాకు రక్షణ లేదనే సంగతి, నువ్వు అలా మరణించి మరలా తిరిగి లేచి నేను నిజమైన దేవుణ్ణి నిరూపించుకున్నావు కదా ప్రభా. దేవా, నీకు స్తోత్రములు నాయన. ఏ విషయాన్ని ఆలోచించట్లేదు నేను లోకస్తులు, మీరే కనికరించండి, జయమివ్వండి. ఈ రాజుల పట్ల నువ్వెంతో గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నావు నాయన. నాయన, రాబోయే దినాల్లో ఇక్కడ గొప్ప సేవ జరుగునట్లుగా నువ్వు చేయబోతున్నందుకు వందనాలు ప్రభా. దేవా, స్థలం లేదని ఎంతో బాధపడుతూ ఉంటే మాకు స్థలం ఇచ్చారు, ఒక మందిరం ఇచ్చారు. దీన్ని అందముగా తీర్చిదిద్దుకునే విశ్వాసాన్ని కూడా మాకు ఇవ్వండి ప్రభా. నాయన, జనములకు ఆశీర్వాదకరంగా ఈ స్థలమును చేయండి అని అడుగుతున్నాను ప్రభా. నీ వాక్యం యొక్క వెలుగు నాయన ఈ సమయంలో మాకు ప్రకాశింపచేయండి. మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు ప్రభువు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని వాక్యం చూసుకుందాం. 103వ కీర్తన మనం చదువుకున్నాం కదా. అక్కడ ఒక మాట భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. ఫర్గెట్ నాట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఫర్గెట్ నాట్ హిస్ మర్సీస్. ఆయన కృపలను మనం ఎన్నడూ మర్చిపోకూడదంటండి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభా, మా ఇంట్లో ఇది లేదు, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అని మనం వరుసగా అన్నీ అడగడమే కదా. అది లేదు, ఇది లేదు, ఉద్యోగం లేదు, మాకు డబ్బులు లేవు, అప్పులు లేవు, అప్పులు ఉన్నాయి, ఇల్లు లేదు మాకు, ఇదే అస్తమానం అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు నీకు చేసిన మేళ్లను మనం ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకుని స్తుతించాలంట ప్రభువుని. అలాగంటే మీరు ఏమనుకుంటారంటే, దేవుడు మాకేం మేలు చేశాడు అనుకుంటారు. ఒకసారి మీరు ఆలోచిస్తే కళ్ళు మూసుకుని దేవుడు మీకు ఎంత మేలు చేశాడో మీకు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ప్రియులారా, మనము ప్రతిరోజు
గడిపి ఇంకో రోజులోకి వెళ్తున్నామంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప. ఆయన కృప లేనిదే మనం బ్రతకలేము కదా. ఆయన దయ లేనిదే మనం జీవించలేము. ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటాం కానీ ఆయన కృప లేనిదే మింగలేం. తెలుసా మీకు ఆ విషయం? ఒక ఆవిడ అనుకుందంట, నాకేం కొదువా, నా ఇంట్లో రైస్ బస్తాలు ఉన్నాయి, కూర లేకపోయినా పర్లేదు, మజ్జిగన్నం చేసుకుని తినేస్తాను, నేను ఆ జీవితకాలం అంతా హాయిగా బ్రతుకుతాను అనుకుని గిన్నె ముందెట్టుకుందంట, అన్నం వేసుకుందంట, మజ్జిగ వేసుకుందంట, కలిపి ఇలా ముద్ద పెట్టుకుందంట. గొంతులో పడిపోయింది, దిగట్లేదు లోపలికి. మజ్జిగ అన్నం గొంతు పడుతుందా? కొన్నిసార్లు పడుతుంది. పట్టేసి ఇంట్లో ఎవరు లేరు, దిగట్లేదంట. అప్పుడు అంటుందంటే ఇది గొంతు తట్టుకుని నీ కృప నీ కృప నీ కృప అంటుందంట. అంటుంటే అప్పుడు మెల్లిగా దిగిందంట. ఎక్కుళ్ళు వచ్చేస్తున్న పక్క మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. అప్పుడు ఏమంటుంది? నీ కృప ప్రభువా నీ కృప అంటుందంట. అంటే అప్పుడు దిగిందంట. అప్పుడు తెలుసుకుంది, ఒక ముద్ద మింగాలన్నా దేవుని యొక్క కృప ఉండాలి. ఆయన కృప లేనిదే మనకి ఏది దొరకదు, ఏది జరగదు అని. అప్పుడు భోజనం అయిపోయాక కూర్చొని ఏడుస్తా ప్రార్థన చేస్తుందంటే దేవుడికి ఏమని, ప్రభువా ఏదో నాకు ఉంది, నేను తింటాను, నేను బతికేస్తాను అనుకున్నాను, నీ కృప లేనిదే నేను బ్రతకలేను నాయన, ఈరోజు తెలుసుకున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని తన గర్వం అంతా యేసు ప్రభు దగ్గర ఒప్పుకుందంట. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఆ రోజంతా అదే ప్రార్థన అంట ఆవిడ. అలా ప్రార్థన చేశాక అప్పుడు మనసులోకి ఏమొచ్చింది? నెమ్మది వచ్చింది. ఆ తర్వాత వచ్చి అందరికీ ఏం చెప్తుంది? దేవుడు కృప లేకపోతే మనం లేము, దేవుడు కృప లేకపోతే మనం లేము. ఇప్పుడు మరలా తన్నుకుంటూ వచ్చేస్తుందంటే ఏంటది? కరోనా. కరోనా అనగానే భయం వేసేస్తుంది మనకి కదా. వెంటనే ముక్కుకి గుడ్డ బిగించేస్తాం. ఆయన కృప వల్ల మనం బ్రతికాం గతసారి కదా. లేకపోతే మీ జాగ్రత్త వల్ల బతికారా? మీకు మందులు, మీ జాగ్రత్తలు, మీ మాస్కులు అవి బతికించాయా మిమ్మల్ని? లేదు లేదు, దేవుని యొక్క మహాకృప. నేను ఆ దినాల్లో ఏమని ప్రార్థన చేసామనంటే, ప్రభువా ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయుల్ని ఆ 10 తెగుళ్ళ నుండి నువ్వు కాపాడావు కదా, ఎలా కాపాడావు? అలాగే మమ్మల్ని కూడా కాపాడు ప్రభువా అని ప్రార్థన చేసుకునేవాళ్ళు. నిజంగానే దేవుడు మమ్మల్ని అలా కాపాడాడు. ఆ దినాల్లో ఎంత భయం మనుషులను పట్టుకునేదంటే, ప్రియులరా, ఇంట్లో ఎవరికైనా తుమ్మారంటే చాలా, అయ్య బాబు వీడికి ఏదో వచ్చేసింది అని, నీకు వాసన తెలుస్తుందా అని అడిగేవారు. తెలియట్లేదనంటే, అయ్య బాబు వచ్చేసింది, మా గదిలో ఉండరా, తలుపేసి బిగించేసి ఆ తలుపు కింద నుండి అన్నం ప్లేట్ లోపల పెట్టేవారు, తినేసి మళ్ళీ బయట తోసేవారు. చాలా ఆ దినాల్లో ఎవరో ఒకరు చనిపోతే ప్రియమైన వారు, వాళ్ళు ఎలా చనిపోయారో తెలీదు, వాళ్ళు శాంపుల్స్ పట్టుకెళ్ళి ఇచ్చేవారు. ఆ ప్రియమైన వాళ్ళందరూ వెళ్ళి ఆ ఇంటి వాళ్ళందరినీ కౌగిలించుకుని ఆదరించి ప్రార్థన చేసి ఆ కార్యక్రమం అంతా చేశాక రిపోర్ట్ వచ్చిందంటే ఆవిడ కోవిడ్ వల్ల చచ్చిపోయిందండి. ఇంకంతా అందరూ మొఖాలు చూసుకున్నారు, నేను చచ్చిపోతానంటే నేను చచ్చిపోతాను. కానీ దేవుడు కృప వాళ్ళందరినీ బ్రతికించింది. ఎవరు చచ్చిపోలే. ఎవరికి వస్తుంది అనుకున్నారో వాళ్ళకి రాలేదు, నాకు రాదనుకున్న వాళ్ళకి వచ్చేసింది. మళ్ళీ వెళ్ళిన వాళ్ళు ఇంటికి తిరిగి రాలేదు. ఎంత భయంకరమైన పరిస్థితులు అండి అవి. అలాంటి పరిస్థితుల్లో మనము కాపాడబడ్డామంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహాకృప. ఈ దినాల్లో మరలా అది వచ్చేస్తుంది, ఇక భయంకరంగా పరిస్థితులు ఉంటాయి అని మనల్ని వార్తలు భయపెట్టేస్తున్నాయి. అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. నా దేవుని కృప ఉందని నమ్మిన వారందరూ కూడా ఆయన కృపను గురించి స్తుతి హృదయంలో మనం చెల్లించే వారముగా ఉండాలి. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక మానవ హృదయం ఎలా ఉంటుందంటే, ప్రభా ఇప్పుడెందుకు అప్పుడే భక్తి, నాకు నేను పెద్దోడిని అయ్యాక, నాకు బాగా చదువు అయ్యాక అప్పుడు నేను నిన్ను మహింపరుస్తాను. చదువు అయ్యాక ఏమడుగుతాడు? ఉద్యోగం అడుగుతాడు. ఉద్యోగం ఈ ప్రభా నిన్ను మహింపరుస్తాను. ఉద్యోగం వచ్చాక ఏమడుగుతాడు? నా ఊళ్ళో లేదు నాకు పోస్టింగ్, ఎక్కడో వేసాడు, మా ఊళ్ళో వేసే ప్రభా నిన్ను మహింపరుస్తాను. ఊళ్ళో వేసేసాక ఏమంటాడు? ఉద్యోగం చేయలేకపోతున్నావు, రోజు వెళ్ళి రాలేకపోతున్నావు ప్రభా,
ఎప్పుడు రిటైర్ అయిపోతానో నిన్ను మహింపరిచేస్తాను అంటాడు. రిటైర్ అయిపోయిన తర్వాత ఏమంటాడు? ఓపిక లేదు ప్రభు అసలు అని చెయ్యాలని ఆశ ఉంది, కానీ మనిషి ఇలాగ దొరిలించేస్తాడు దేవుని మహింపరచకుండా. ఈ ప్రభు అంటానే ఉంటాడు, దేవుడు ఇస్తానే ఉంటాడు, ఇతను చేయవలసింది మాత్రం దేవునికి చేయడు. అందుకే భక్తుడు అంటున్నాడు, నువ్వు మర్చిపోతున్నావు దేవుడు నీ ఎడల చేసిన కార్యాలు మర్చిపో. ఏ సమయానికి ఆ సమయానికి మనం దేవునికి స్తుతి కృతజ్ఞతలు చెల్లించాలి. ఒక చిన్న సాక్ష్యం చెప్పాలి. మనం ఎవరికైనా ఒక చిన్న సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం ద్వారా దేవుని నామం ఏమవుతుంది? మహిమపరచబడుతుంది. అవతల వ్యక్తి మనసులో నాటుకుంటుంది. కొంతమంది మనం ఏం చెప్తున్నామో వినరు. వినకుండా వాళ్ళు ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు. మనం జాగ్రత్తగా విని మళ్ళీ చెప్తున్నవాడికి వినరు. అదొక రకమైన చేయటం అనమాట. మన మాట వినరు, వాళ్ళ స్టోరీ చెప్పుకొస్తూ ఉంటారు. పోనీ చెప్తుంది కదా అని వింటున్నాం అనుకోండి, ఆపరు, ఇంకా అలా చెప్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వేం చేయాలి? దేవుడు నాకు గొప్ప కార్యం. గుడ్డివాడు ఏం సాక్ష్యం చెప్పాడు? ఒకప్పుడు నేను పుట్టుకతోనే గుడ్డివాడు, కానీ ఇప్పుడు చూస్తున్నాను. ఎవరి వలన? నజరేయుడని యేసు వలన నేను చూస్తున్నా. అది సాక్ష్యం. ఒకప్పుడు దోషకుడును అన్నాడు, హింసకుడు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? క్రీస్తు నిమిత్తం నేను సిలువేసుకుంటున్నాను, దెబ్బలు తింటున్నాను, చివరికి నా శిరఛేదనానికి నన్ను నేను అప్పగించుకున్నానని పౌలు గారు చెప్తున్నారు. అది సాక్ష్యం అంటే. దేవునికి మహిమకరంగా ఉండేలాగా నువ్వు సాక్ష్యం చెప్పాలి. యేసుప్రభు గురించి గొప్పగా చెప్తుంది. నోరిప్పితే ఏం మాటలు? అన్నీ అబద్ధాలే, అన్నీ బూతులే అన్నారనుకోండి, అదేమైనా మహిమ దేవునికి? నువ్వు మాట అవునంటే అవును, అవునా అంటే అవును, కాదంటే కాదంతే. నువ్వు అవును కాదు అని కింద మీద పెట్టి మాట్లాడుతున్నావంటే మనుషులకి విసుగొచ్చి నీ దగ్గరికి రారు, నీతోటి మాట్లాడరు, నువ్వు చెప్పేది వినరు. నువ్వు తక్కువ మాట్లాడుతూ ఎప్పుడైనా ఒక్క మాట ప్రభు గురించి చెప్పావనుకో, అది అవతల వాళ్ళ మనసులో ఏమవుతుంది? నాటుకుంటుంది. నువ్వు తక్కువ మాట్లాడాలి. బైబిల్ కూడా మనకు అదే చెప్తుంది. విస్తారమైన మాటల్లో దోషం ఉండక తక్కువ మాట్లాడాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. అప్పుడే నువ్వు చెప్పిన మాట దేవునికి మహిమకరంగా అవతల వాళ్ళ మనసులో నాటుకుంటుంది. కొంతమంది రియాక్ట్ అవ్వరు, కానీ ఇంటికి వెళ్ళాక నువ్వేం చెప్పావా అని ఆలోచిస్తారు. అది నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆలోచించి నిజమే కదా ఆవిడ ఇందాక ఇలా చెప్పింది, ఫోన్లో కూర్చొని కొంతసేపు ప్రార్థన చేసుకుంటే ఏమైంది అని మోకాళ్ళు వేసి ప్రభు ప్రార్థన చేస్తుంది అనుకోండి, ఆ క్షణాన ప్రభు ఆమెను దర్శిస్తాడు. ఆమె లేకపోతే అతడు రక్షించబడ్డాడు అనుకోండి, ఓ దేవుని నామానికి ఎంతో మహిమ, దేవుని నామానికి మహిమ. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఏం ఉపకారాలు చేశాడు ఆయన నీకు? ఉపకారాలంటే మీరేమనుకుంటారంటే ఎవరన్నా డబ్బులు ఇస్తే అది ఉపకారం అనుకుంటారు. లేకపోతే ఏం చేశారు, ఏం పెట్టారు? తల్లిదండ్రులను బిడ్డలు ప్రశ్నిస్తారు, ఏం చేసావమ్మా మాకు, ఏం చేసావని నిన్ను చూడాలి మేము. ఏంటి, ఏం చేయకుండా అంత పెద్దోడైపోయాడా? ఆ తల్లి ఎన్నిసార్లు త్యాగం చేసి నిన్ను పెంచింది, అవి ఏమీ తెలీదు. మర్చిపోతారు కదా. పిల్లలు ఏం చేస్తారంటే మర్చిపోతారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ప్రశ్నిస్తారు, ఏం పెట్టాసా మాకు చెప్పి, ఏం పెట్టావు? చాలా సర్కాస్టిక్గా వెటకారంగా అడుగుతుంటారు. ఏం పెట్టావు? అంతా ఆలకే కదా పెట్టేసావు, నీ కూతురికి పెట్టుకున్నావు కదా మూట కట్టి, నాకు పెట్టావా? నాకేం పెట్టావు? ఏం పెట్టలేదా నీకు? అన్నీ మర్చిపోతారు. మనం కూడా దేవుని ఎదుట అన్నీ మర్చిపోయి వాళ్ళకి ఇచ్చేసావంటే వీళ్ళకి ఇచ్చేసావంటే నాకేం చేసావు ప్రభు, నేను అడుగుతున్నాను కానీ నాకు ఏమి ఇవ్వట్లేదు. నాని వాళ్ళ బాబు ఉన్నాడు కదా, ఏడు నాని లేడా? నాని మీ అబ్బాయికి బ్లేడ్ ఇస్తావా? బ్లేడు ఇస్తాడా? నానా బ్లేడీ అన్నాడు అనుకోండి. నా కుర్రాడు చాలా ఇష్టం నానికి ఆ పిల్లోడంటే, కానీ బ్లేడ్ ఇస్తాడా? ఇస్తాడా? ఎవడు? ఎందుకు?
వాడికి ఆ బ్లేడ్ ఉపయోగించే జ్ఞానం ఇంకా రాలేదు. అందుకే ఇవ్వడు. తండ్రి ప్రేమ ఉంది కానీ ఇస్తాడా? మనకు కూడా పరలోక తండ్రి అంతే. నీకు ఏ సమయానికి ఏం చేయాలో ఆయనకు తెలుసు. నువ్వేమడుగుతావంటే ప్రభా నాకు అది ఇచ్చే, ఇది ఇచ్చే, ఇది ఇచ్చే, అది ఇచ్చే, దానివల్ల ఏం నష్టం ఉందో ఏం లాభం ఉందో ఆయనకు తగిన సమయంలో నీకు ఇస్తాడు. కాబట్టి నువ్వేమనాలి? ప్రభుకు ముందే స్తుతి చెల్లించాలి. ఏమని? ప్రభా నేను అడిగినవన్నీ కూడా నీ సమయంలో నాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. నీ సమయంలో నాకు ఇవ్వాలనుకున్న వాటన్నిటి కొరకు వందనాలు. వందనాలు. ఒక్కరోడు అడిగా దేవుడు ఏదైనా ఇస్తానంట కదా, అడుగుదాం. నాకు బండి దూసుకెళ్ళిపోవాలి గాల్లో అని అడిగాడంటే ఇవ్వట్లేదంట. బండి ఇవ్వట్లేదంట. ఎంత అడుగుతున్నానో ఇవ్వట్లేదు. అసలు నువ్వు దేవుడివేనా? నువ్వు దేవుడివేనా? అయితే నాకు బండి అంటున్నాడంట. అంటుంటే ఏమైందంటే వాళ్ళ నాన్నగారు స్కీమ్ కడుతున్నాడంట. స్కీము. ఆ స్కీమ్లో బుల్లెట్ బండి తగిలిందంట. స్కీమ్ కడితే మనం వస్తువు తగిలింది కట్టకలేదు, అలాంటిది అనమాట. అది తగిలిందంట. అదిగో బుల్లెట్ బండి వచ్చింది. బుల్లెట్ బండి వచ్చిందిరా మనకి. ఇంటికి తీసుకొచ్చేసారు బాగా చక్కగా. ఇంటికి తీసుకొచ్చేసారు. అదేమో మంచినీళ్ళ తాగేస్తుందంట. ఆయిల్ తాగేస్తుంటే వీళ్ళ దగ్గర పెట్రోల్ వేయించుకోవడానికి డబ్బులు ఉండలేదంట. కాబట్టి ఇంట్లో వరండాలో బండెట్టి ముసుగేశారంట. ముసుగేస్తే అందరూ అడుగుతుంటే బుల్లెట్ తగిలింది కదా, తిరగట్లేదండి మీరు, మాకన్నా ఇవ్వండి, తిరుగుతామంటున్నారంట. అప్పుడు దేవుడు మెల్లని స్వరంతో అన్నాడంట, బండి ఇమ్మన్నా ఇచ్చాను, నీకు పెట్రోల్కి డబ్బులు లేవు కదా, అందుకే ఇవ్వలేదు ఎంతవరకు బండి. అప్పుడు తెలుసుకున్నాడంట, ఓ నా సమయం ఆయన సమయానికి నా సమయానికి చాలా తేడా, వ్యత్యాసం. కొంతమంది పెళ్ళిళ్ళ విషయాలు అంతే. పెళ్ళి 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 ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళకేదో ఇది అయిపోయినట్టు, పెళ్ళి చేసుకోవా, మీ అబ్బాయి పెళ్లి చేయరా, మీ అమ్మాయికి పెళ్లి చేయరా, అదేంటి పెళ్లి చేయరా, వయసు అయిపోతుంది కదా, ఎటు కాడికి ఇంకా 19 కూడా రాలేదు, వయసు అయిపోతుంది కదా, పెళ్ళి ఎప్పుడు చేస్తావు, మనవాడిని ఎత్తుకోవాలని లేదా, మనవరాళ్ళు ఎత్తుకోవాలని లేదా అని చెప్పేసి దొలిచేస్తాం. మీరు కంగారు పడిపోతారు. దేవుడికి ఒక సమయం ఉంది కదా, ఆ సమయం వరకు నువ్వు కనిపెట్టకుండా ముందే కంగారు పడిపోతావు. సొంత తలంపులతోటి పెళ్ళి ఏర్పాటు చేసేస్తారు, గబగబా చేసేస్తారు, అప్పులు చేసేసి ఘనంగా డెకరేషన్ చేసేసి భోజనం అందరూ తినేసి వెళ్ళిపోతారు. ఆ పాత్రలన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి, అన్నీ ఏగలమోత అంత అయిపోతుంది. ఏం మిగులుతుంది? ఇంట్లో అప్పు మిగిలింది. ఎవరు పైసా తీర్చరు. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వరు. అప్పుడు గొడవలు మొదలవుతాయి ఏమండి. ఆ కుటుంబంలో విడాకులు దాకా వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది? కుటుంబం వీధిన పడిపోతుంది. దేవునికి ఎంతో అవమానం. కాబట్టి ఆయన సమయంలో కాకుండా మన సమయంలో మనం చేయమని ఆయన బలవంత పెట్టినప్పుడు మనకంతా నష్టమే జరుగుతుంది. అందుకే ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఫర్గెట్ నాట్, మరవద్దు అంటున్నాడు. ఇంకో మాట ఏంటంటే, భయపడవద్దు. ఎందుకు భయపడొద్దు అంటున్నాడు? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చూడండి. 61:10. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించున్నది. అది నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఏమున్నా లేకపోయినా నీ హృదయం నిండా సంతోషాన్ని నింపే దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి నీవు భయపడవద్దు. ఇంకేమంటాడంటే, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకు, నిన్ను నేను బలపరుస్తాను.
ఇలాంటి వాగ్దానం ఎవరు ఇవ్వగలరండి? మనుషులు ఇవ్వగలరా? నీకు ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది స్నేహితులున్నా ఇంత భరోసా నీకు కల్పించగలరా? ఎవరు కల్పించలేరు. అమ్మా నేను భయపడకు, నేనున్నాను, దిగులు పడకు. ఇక్కడేమన్నాడు? రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ ఎవరి వశమండి? దేవుని వశము. నీతిని నీకు అలంకరింపజేసే ఆ ప్రత్యేకమైన ప్రేమ ఎవరికుంది? దేవునికి ఉంది. నిన్ను రక్షించే శక్తి లోకంలో ఎవరికీ లేదండి. మాట్లాడలేని బొమ్మలు ఎందుకు మనుషులు పరిగెత్తుకుని వెళ్తున్నారు కదా. అప్పటికి వాళ్ళ మనసులో అనుకున్న కోరికలు తీరొచ్చేమో కానీ వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళే ఆ శక్తి వాటికి లేదు. ఎక్కడ జీవితం మనకి శాశ్వతమైనది? పరలోక జీవితం శాశ్వతం. ఈ లోకంలో మన జీవితం చాలా షార్ట్. అవర్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, చాలా షార్ట్. మన జీవితం చాలా సంకుచితము. నీటి మీద బుడగతో పోల్చాడు, ఎంతసేపు ఉంటుంది అది? నువ్వు 80 ఏళ్ళు బ్రతికినా, 90 ఏళ్ళు బ్రతికినా మన జీవితం 50 సంవత్సరాలే కరెక్ట్ జీవితం ఉంటుంది. ఆ తర్వాత అన్నీ ఇబ్బందులే, అన్నీ ఇబ్బందులే. అందరికీ బరువే. 70 ఏళ్ళ దాకా ఒంగుని నడుస్తావు. ఆ తర్వాత నిన్ను ఇంకొకరు తీసుకెళ్ళాలి, నీ చేతులు చాపుతావు, ఇంకొకరు వచ్చి నిన్ను తీసుకెళ్ళాలి. అందరికీ భారంగా ఉంటావు. అందుకే వాక్యం ఏం చెప్తుంది? 70 సంవత్సరాలు బ్రతుకుతావు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతావు. అయినను దాని వైభవము ఆయాసము దుఃఖమే. అందుకే నువ్వేం చేయాలంటే 50 సంవత్సరాల లోపే నువ్వు ప్రేమతో అందరినీ సంపాదించుకోవాలి. ఇప్పుడు నువ్వు అందరినీ ప్రేమగా చూసుకున్నావనుకో, నువ్వు బలహీనమైనప్పుడు నిన్ను ప్రేమగా చూసుకుంటారు. నిజంగా చెప్పండి, బాగా డబ్బులున్న వాళ్ళ ఇళ్ళల్లో ప్రేమ ఉంటుందా? ఉండట్లేదు. ఎందుకు? ఇల్లు తొడడానికి ఒక మనిషి, వంట చేయడానికి ఒక మనిషి, అబ్బాయి ఎక్కడైనా పాడు చేస్తే కడగడానికి ఒక మనిషి, వాళ్ళకి భోజనం పెట్టడానికి ఒక మనిషి, స్కూల్లో తీసుకెళ్ళడానికి మనిషి. వీళ్ళు ఏమి చేయరు, అలా నిలబడి చూస్తూ ఉంటారు అంతే. పిల్లలకి వీళ్ళకి అటాచ్మెంట్ అనేది ఉండదు. పిల్లలతో నీకు అటాచ్మెంట్ ఎప్పుడు వస్తుందంటే నువ్వు వాడితో చక్కగా కలిసి ఉన్నప్పుడు. నీవు చక్కగా వాడు పడిపోయాడు అనుకో, దగ్గరకు తీసుకుని వాడిని ఆదరించాలి, చాలు పాడాలి, వాడికి ఏదైనా పెట్టాలి. నీ మీద ఒక బాండింగ్ అనేది ఏర్పడాలి. అప్పుడే వాడికి నీ మీద ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, గౌరవం ఉంటుంది. వాడు పెద్దోడు అయిన తర్వాత కూడా నిన్ను ఎలా చూస్తాడు? కంటికి రెప్పలాగా చూస్తాడు. కొంతమంది పిల్లల్నేమో కానీ తల్లిదండ్రులకు అప్పచెప్పారు, మీరు చూసుకోండి, మేము ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నామని. వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయాక ఆ పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక వాళ్ళు ఏం చేస్తారు? మీరు చూసుకోండి అని వృద్ధాశ్రమాల్లో పెట్టేసి వాళ్ళ జాబులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రేమ అనేది నువ్వు ఇస్తేనే మళ్ళీ నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఇవ్వకుండా నీకు ప్రేమ అనేది నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు పంపకుండానే నువ్వే వెళ్ళిపోవాలి ముందే వృద్ధాశ్రమానికి. పిల్లరా, ప్రేమ లేకుండా ఇక్కడ ప్రేమ గల దేవుడు రక్షణ వస్త్రం ఇస్తానంటున్నాడు, అలాగే పై బట్టను ధరింపజేస్తానంటున్నాడు. మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. దేవుని బిడ్డను అని చెప్తున్నావు. క్రిస్టియన్, ఐఎమ్ ఎ క్రిస్టియన్ అంటున్నావు. ఆ జాయ్ ఏది నీ ముఖంలో? ఒక క్రిస్టియన్కు ఉండే ఆ సంతోషం నీ ముఖంలో ఉండాలి, అది నువ్వు చూపించాలి. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. రోమీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడంటే, లెట్ నాట్ డామినేటింగ్ సిన్ కదా, పాపము నిన్ను ఏలనీయకు. రోమీయులకు రాసిన పత్రిక 6:12. కాబట్టి చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయొద్దు కదా. పాపము ఎప్పుడు కూడా వాకిట పొంచి ఉంటుంది. దేవుడు చెప్పాడు కదా. ఎవరికి చెప్పాడు దేవుడు ఆ మాట? కయ్యనుతో చెప్పాడు. కయ్యను, నీ ముఖం చిన్నబుచ్చుకున్నావేంటి అంటే, ఒక క్రైస్తవుడు ముఖం ఎప్పుడు చిన్నమోకూడదు, సంతోషంగా ఉండాలి.
కానీ కయ్యని ముఖం చిన్నపోయింది. ఎందుకు నువ్వు ముఖం చిన్నబుచ్చుకున్నావు? నీ మనసు ఆందోళనగా పెట్టుకున్నావు ఎందుకు? బాధగా పెట్టుకున్నావు ఎందుకు? కోపంతో నింపుకున్నావు ఎందుకు అంటే, జాగ్రత్త, పాపం వాకిట పొంచి ఉన్నది. ఎప్పుడు వస్తావా బయటకు నీ మీద పడదామని? ప్రియులరా, మన ఇంటి బయట పాపం ఎప్పుడు కనిపెట్టుకుని చూస్తూ ఉంటుంది నిన్ను పట్టుకోవడానికి. జాగ్రత్త. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు ఏమని రాస్తున్నాడు? పాపము నిన్ను, నీవు నీ కంట్రోల్లో పాపం ఉండాలి కానీ పాపము కంట్రోల్లోకి నువ్వు వెళ్ళిపోకూడదు. దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు కంట్రోల్ చేయాలి పాపాన్ని. వాక్యంలో ఎలాగుంది? ఇది కుదరదు. నేను రాలేనండి, నేను అక్కడికి రాలేను. ఈ మధ్యకాలంలో ఒక యవనస్తుడు ఫోన్ చేశాడు నాకు. అన్న, నాకు బ్యాంకులో అటెండర్ పోస్ట్ ఇస్తానంటున్నారు. అయితే అక్కడ ఏంటంటే ఆ మూల నా ఫోటోలు ఉంటాయంట, అది కూడా నేనే కడిగి తీయాలంట అన్నాడు. మరి ఏం చెప్పావు? ఉద్యోగం లేకపోయినా పర్లేదు కానీ అలాంటి పని మాత్రం చెయ్యకు. దేవుని వాక్యం చెప్తే విగ్రహాల జోలికి వెళ్ళొద్దని ఉంది వాక్యం. నువ్వు పోవద్దు అలాగా. అప్పుడు ఆయన అన్నాడంటే, ఏమండి మీరు ఏ పని చెప్పిన అటెండర్నైనా కానీ తుడిచేయమన్నా తుడిచేస్తానండి ఆఫీసు. మీకు ఇంకే పని చెప్పినా నేను చేస్తానండి, ఆ పని మాత్రం చేయనండి. మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ఆయన అన్నాడంట, నువ్వు చాలా నమ్మకస్తుడు అని విన్నానయ్యా నేను. ఫోన్లే, ఆ పని ఎవరితోనే చేయించుకుందాంలే, నువ్వు మాత్రం రా, జాయిన్ అవ్వు. ఎవరిని బట్టి వచ్చింది? దేవుని బట్టి కదా. దేవుని బట్టి నమ్మకంగా ఉండడం నేర్చుకున్నాడు. ఎప్పుడైతే నమ్మకంగా ఉన్నాడో అది అవతల వ్యక్తిని పట్టుకుంది. విగ్రహాల జోలికి నేను పోనండి. కానీ మనం ఏం చేస్తాం? అయ్యి మనల్ని ఏం చేస్తా, తుడిచేయడమే కదా, ముఖం అలా తిప్పుకొని తుడిచేద్దాంలే. నువ్వు అట్లా పరిచర్య చేసినట్లే. బ్యాంకులో, బస్సుల్లో, హాస్పిటల్స్లో, గవర్నమెంట్ సంబంధించిన వీటిల్లో కూడా మరి బొమ్మలు పెట్టకూడదు చెప్పాలంటే. సెక్యులరిజం కదా మంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? అన్ని చోట్ల పెట్టేసి అన్నిటినీ అలా చేసేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా బొమ్మలు పెట్టేస్తున్నారు, హాస్పిటల్స్లో కూడా బొమ్మలు పెట్టేస్తున్నారు. చాలా భయంకరంగా అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నీవు నిలబడాలి. పాపం నిన్ను ఏలకూడదు, నీవే పాపాన్ని ఏలాలి. అంటే దేవుని పరిశుద్ధత నీలోకి రావాలి. అప్పుడు నీవు పాపాన్ని కంట్రోల్ చేయగలుగుతావు. ఇంకేం చెప్తున్నానంటే, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 31వ వచనం చూడండి. సామెతలు 23:31. ద్రాక్షరసమును మిక్కిలి ఎర్రగా నుండగను తలతలలాడుచుండగా త్రాగుటకు రుచిగా నుండగను దాని వైపు లుక్ నాట్, దాని వైపు చూడకము. చూసారా వాక్యం ఎంత స్వచ్ఛంగా హెచ్చరిస్తుందో? అసలు చూడొద్దయ్యా దాని వైపు చూడొద్దు. కొన్నిసార్లు పిల్లలు కూర రంగును చూసి తింటుంటారు. కూర నల్లగా ఉందనుకోండి, నాకు వద్దు, అది బాగోదు అంటారు. అలా కాకుండా నూనెతో ఎర్రగా అందంగా కనపడ్డదని కూర, అదేం కూర నాకు వెయ్యి అంటారు. రంగును బట్టి పిల్లలు అట్రాక్ట్ అవుతుంటారు. ఇంటికి వచ్చి అంటున్నాడు కుర్రాడు, నువ్వు చేసిన కూర ఎప్పుడు ఎర్రగా కనబడదేటమ్మా? ఒరే, ఎర్రగా కనబడాలంటే కారం ఎక్కువ వేయాలి, ఎక్కువైతే నీ కడుపులో మంట వచ్చేస్తుంది, అందుకని కారం అయినమ్మా. మా ఫ్రెండ్ తెచ్చుకుంటాడు, ఎర్రగా ఉంటుంది కూర, ఎంత బాగుంటుందో, ఆడ బాగా తినేస్తాడు తొందరగా. చూస్తుంటే నాకు అన్నమే తిని బుద్ధేట్లేదు, కూర అలా ఉంది. భోజనం అంతా వదిలేసి తెచ్చేస్తున్నాడు ఇంటికి. ఇక్కడ ఏమంటుంది వాక్యం? ద్రాక్షారసంలో చూడగా అది మిక్కిలి ఎర్రగానుంటుంది, గిన్నెలో పోయిగా తలతలలాడుతూ ఉంటుంది. పిమ్మట అది ఏం చేస్తుందంట? కట్ల పాము వలె కాటు వేయను. జాగ్రత్త. కొంతమంది ఒక అతను వైన్ షాప్ పక్కనే వాళ్ళ మెకానిక్ షాప్ అంట. వీళ్ళు ఫ్రెండ్స్ ఊరికే సరదాగా ఎవరు లేనప్పుడు అక్కడికి కూర్చుని ఈ బాటిల్ ఏంటి అని తీసి చదువుతున్నాడు అండి, దాని మీద పేర్లు, ఆ వైన్ బాటిల్.
ఇంటికి వచ్చాక ప్రార్థన చేసుకుందాను, వాక్యంలో దిగానే నా కుమారుడా ద్రాక్షారసం వైపు చూడకు, అది గిన్నెలో పోయిగా తలతలలాడుతుంది, పిమ్మట అది కట్ల పాములు కాటవేస్తుంది. వెంటనే ఒళ్ళంతా జల్లు మందంట ఆయనకి. అమ్మో దేవుడు ఎలా. అప్పటి నుండి మళ్ళీ ఆ షాప్లోకి వెళ్ళడం కానీ, ఆ బాటిల్ ముట్టుకోవడం కానీ, అది చూడడం కానీ చేయలేదు. వాక్యం ఆయన్ని త్రాగుబోతు అవ్వకుండా కాపాడింది. ఈ దినాల్లో మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు తాగేస్తున్నారు. ఎంత భయంకరమో చూడండి. ఇది ఇదేంటంటారు దాన్ని, ఫ్యాషన్ అయిపోయింది. తాగకపోతే వాళ్ళు మనుషులు కాదన్నట్టుగా చూస్తున్నారంట, అందుకని తాగేయడం. పార్టీలు చేసుకోవడం. పార్టీ అంటే మనం ఏదో ఒక లడ్డు ఏదో బూందీ పెట్టుకుని తినేసి ఓ థమ్సప్ ఏదో ఇలా తాగి వెళ్ళిపోతాం, అది పార్టీ అనుకుంటాం. అది కాదంట పార్టీ అంటే, అది కాదంట. రకరకాలు అన్నీ పెట్టుకుంటారు తిండి పదార్థాలు, వాటితో పాటు హాట్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్. పార్టీ అంటే అదంట. ఒక అమ్మాయి చెప్పి, ఒక టీచర్ అనమాట, ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తారు. వాళ్ళందరూ కలిసి పార్టీ ఏర్పాటు చేసి కాకినాడలో ప్రభుని అడిగిందంటే ఈ అమ్మాయి, ప్రభు నేను వెళ్ళనా? ప్రభు అన్నారట వద్దు అన్నారంట. వద్దు అంటే సరే ఆగిపోయింది. మా ఇంట్లో పర్మిషన్ లేదు, నేను రావట్లేదని చెప్పిందంట. సరే ఆగిపోయింది. అక్కడ ఏమైంది, భయంకరమైన కార్యాలు జరిగాయి. తినేసి త్రాగేసి చివరికి భయంకరమైన జీవితం జీవించి మరుసటి రోజు స్కూల్కి వచ్చాను, కొలిగ్ బోరమని ఏడుపంట. నువ్వు రాకుండా వెళ్ళి తప్పించుకున్నావు, మేమందరం మోసపోయాము, అక్కడ మోసపోయాము, మా శరీరాలు అపవిత్రమైపోయినాయి అని చెప్పేసి ఏడుపు ఏడుపు ఏడుపు. ఎంత భయంకరం అండి ఈ దినాల్లో. మోసపూరితమైన మాటలు. ఇదిగో మేము పార్టీ చేసుకుంటున్నాం, ఇదిగో మేము పిక్నిక్ వెళ్తున్నాం, సైట్ సీయింగ్కి వెళ్తున్నాం, వస్తారా? జాగ్రత్త. అవన్నీ నీకు చాలా అట్రాక్షన్గా కనిపిస్తాయి. పిమ్మట మిమ్మల్ని కట్లపాములే కాటు వేస్తాయి. ఎందుకు కట్లపాము గురించి చెప్పాడు అక్కడ? త్రాసుపాము అనలేదు ఎందుకు? త్రాసుపాముకి మందు ఉందంట, కట్లపాముకి మందు లేదు. త్రాసుపాము కొడితే 2 ఘాట్లు కనిపిస్తాయంట, కట్లపాము కొడితే అసలు ఘాటు కూడా కనబడదంట. ఒకసారి ఒక అతను పండుకున్నాడు, ఉదయానికి చచ్చిపోయాడు. ఏమైంది? ఆయన్ని లేపి ఆ దుప్పటి తీస్తే ఆ దుప్పట్లో ఒక పాము ఉంది, కట్లపాము. ఎప్పుడు కరిచేసిందో అతన్ని, చచ్చిపోయాడు అతను. ఎక్కడా గాయం కనిపించలా, కానీ చచ్చిపోయాడు. కట్లపాముకి మందు లేదు, నాశనమే. కాబట్టి ఈ త్రాగుడికి అలవాటు పడిన వారు నాశనానికే వెళ్ళిపోతారు. ప్రభు దగ్గర పడి పశ్చాత్తాపడితే తప్ప వాళ్ళకి విడుదల రాదు. నరకప్రాయం. ఈ దినాల్లో అనేక ఇళ్లల్లో నరకము తయారవుతుంది ఈ త్రాగుడు వల్ల. దేవుని వాక్యం చెప్తుంది, చూడొద్దు, అటువైపు చూడొద్దు, పార్టీల వైపు చూడొద్దు కదా. ఈ భయంకరమైన త్రాగుడి వైపు చూడొద్దు. ఇంకా భయంకరమైనది ఏంటంటే ఈ ఆకు, గంజాయి ఆకు. మనుషులు పొగకు అలవాటు పడిపోయి, ఆ మత్తుకు అలవాటు పడిపోయి. మన ద్రాక్షారామంలో సాటర్డే ప్రేయర్ అయిపోయాక 2 భార్యాభర్తలు మన చర్చోళ్ళే బండేసుకుని ఇలా వస్తున్నారు, వీధి చివరికి ఇలా వచ్చారంతే. ఈ గంజాయితో మత్తుగా ఉన్న వాళ్ళు ఎవరినో చంపడానికి వెనకతలు కత్తులు పెట్టుకున్నారంట. గంజాయి మత్తుతోట కత్తులు పట్టుకెళ్ళి ఎవరినో చంపేయడానికి బయలుదేరుతున్నారు. వాళ్ళు స్పీడ్గా వచ్చేసి దడేలు గుద్దేశారు ఈ కపుల్ని. వాళ్ళు అక్కడికక్కడే ఇలా పడిపోయారు ఇద్దరు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఇద్దరు చచ్చిపోయారు అనుకున్నారు. కానీ వాళ్ళకి ఎవరు కృప తోడై ఉంది? దేవుని కృప తోడై ఉంది. హాస్పిటల్ వాళ్ళ మాటలే దేవుని, ఇద్దరు పడిపోయి ఉన్నారు. అలా హాస్పిటల్ తీసుకెళ్తే బాబు ఇక్కడ కాదు అక్కడ తీసుకెళ్ళని పంపించేస్తున్నారు ఆ హాస్పిటల్. మాకు తెలిసి మేమందరం ప్రార్థన చేస్తుంటే హాస్పిటల్కి వెళ్ళాక భర్తకు మెలకు వచ్చింది కానీ మాట్లాడలేకపోతున్నాడు. ఈ ప్రక్కన లివర్ మీద గుద్దేసింది, వచ్చేది గట్టిగా, చాలా నొప్పి భరించలేకపోతుంది. ఆవిడకైతే కాళ్ళు పనిచేయట్లేదు, నిలబట్టలేదు, నడవట్లేదు ఆవిడ. చివరికి ప్రాణాలు కాపాడబడ్డాయని హాస్పిటల్లో ఉండి ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళని దర్శించడానికి వెళ్ళాను నేను. అమ్మ ఏంటి పరిస్థితి అంటే, అయ్యా మేము ఆగున్నాం, చూసుకుని వెళదామని, ఈ లోపల వచ్చేసి స్పీడ్గా వచ్చి మమ్మల్ని గుద్దేశాడు. వాళ్ళు గంజాయి మత్తులో ఉన్నారండి. వాళ్ళ డిక్కీలో వేట కొడవళ్ళు ఉన్నాయండి, కత్తులు ఉన్నాయి, ఎవరినో చంపడానికి వెళ్తున్నారంట. ఈ లోపల దేవుడు మమ్మల్ని అడ్డం వేసాడు వాళ్ళకి.
అడ్డం వేసి మేము చచ్చిపోకుండా మమ్మల్ని కాపాడాడు, అవతల చచ్చిపోకుండా కాపాడాడు. వీళ్ళు గంజాయి మొత్తం వదిలిపోయింది దెబ్బకి. ఇది కొద్దిగానే పోలీస్ స్టేషన్స్ తీసుకెళ్ళి అన్ని సెటిల్మెంట్స్ అన్నీ అయినాయి. వీళ్ళు చచ్చిపోతాం అనుకున్న మనుషులు బ్రతికారు. చూసారా? వాళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళి వస్తుంటే నేను అదే ప్రభా, అందరూ ఎవరి పనులు చేసుకుంటే వీళ్ళేమో ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చారు, వచ్చిన వాళ్ళకి ఇలా జరగడం ఏంటి నాయన? అసలు ఉద్దేశం ఏంటి? అవతల ఎవరిని చంపాలనుకున్నారు, అతన్ని కాపాడడానికి దేవుడు వీళ్ళని అడ్డం వేశాడు ఇక్కడ సమయం దాటించడానికి. దేవుడు కానీ కార్యాలు మనకు కొన్ని అర్థం అవ్వండి. అందుకే ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలాగ అయ్యిందని మనం ప్రశ్నించడానికి సరిపోం. ఏదైనా ఆయన కృప అని మనం ప్రభువుని మనం స్తుతించాలి. కాబట్టి చూడొద్దు, జాగ్రత్త, చూడొద్దు. కొన్నిసార్లు కుర్రాళ్ళు ఏం చేస్తారు, పొగ తాగేవాడితో స్నేహం చేసి తిరుగుతూ ఉంటారు. ఆడు పొగ తాగుతూ ఉంటే వీడు చూస్తూ ఉంటాడు. కానీ వాక్యం చూడొద్దు, అసలు చూడొద్దు. చూస్తూ ఉంటాడు. కొన్ని రోజులు అయ్యాక ఆడంటాడు, ఒరే నువ్వు కూడా ఒక దమ్ము లాగి చూడరు ఎలా ఉంటుందో అంటాడు. ఆ తర్వాత ఆడికంటే వీడు ఎక్కువ కాల్చేవాడుగా తయారైపోతూ ఉంటాడు. ఎవరితో స్నేహం చేస్తే వాడి వీడైపోతాడు. ఎన్నెలకి ఒక 6 నెలల స్నేహంతో పాడైపోతారు. అందుకే మన పిల్లలు, మన యవనస్తులు ఎవరితో స్నేహం చేస్తున్నారు, వాళ్ళ సమయాన్ని ఎవరితో గడుపుతున్నారు, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లుక్ నాట్ అంటున్నాడు కదా. తర్వాత మనం చూస్తే లవ్ నాట్ ద వరల్డ్. 1 యోహాను 2:15 చూడండి. 1 యోహాను 2:15. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించి ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉన్నాయి లోకంలో. లోకం వైపు చూడొద్దు. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి వాక్యం వైపు చూడు. మనుషులు వాళ్ళు ఇలా చేస్తారు, ఇలాగంట కదా, లోపల కుడకాలే పెట్టి రావాలంట కదా, అందరూ ఇలా చేస్తారు. కాబుళ్ళు పంపాలంట కదా, సెలవుడి పంపాలంట కదా. ఆచారబద్ధమైన క్రైస్తవం. నువ్వు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు కదా. అప్పుడే పెట్టాలా? ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏం పెట్టాలి? అరటిపండు, వక్క, తమలపాకు ఇవ్వాలి కదా. సాంప్రదాయం కదా. ఏ సాంప్రదాయం? బైబిల్ సాంప్రదాయం కాదది కదా. మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క బైబిల్ ఇయ్యి. శుభకార్యానికి మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క బైబిల్ ఇయ్యి. అది ఇంకా ఎంతో సంతోషకరమైన విషయం. అంతేగాని అరటిపండు ఇవ్వాలంట, ఇంకేమి ఇవ్వాలా, ఇంకేయో అన్నీ పెట్టిస్తారు. అలాంటివి ఏమీ మనం చేయకూడదు. కాబట్టి లోకం వైపు చూడొద్దు. అదంతా కూడా ఏంటన్నాడు? తండ్రి ప్రేమ ఉండదు వాడిలో. నేత్రాశ, జీవపు డంబం, శరీరాశ, నేత్రాశ. ఈ శరీరాశలు పెరిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు శరీర సంబంధమైనవి నువ్వు చూస్తున్నావు. నీ ఫోన్లో అసహ్యకరమైనవి నువ్వు చూస్తున్నావు. అప్పుడే నీకు శరీరాశలు ఎక్కువైపోతాయి. ఆ శరీరాశలు ఎక్కువైపోతే దేవుని నుండి నువ్వు దూరం అయిపోతావు, ప్రార్థనకు దూరం అయిపోతావు. ఆయన వాక్యం నీ మనసులో ఉండదు. ఇంకా శరీర సంబంధమైనవి ఉంటాయి. లోక సంబంధమైన ఉదయం లేవగానే లోక సంబంధమైన వార్తలు వినొచ్చా మనం? ఆదివారం దేవుని దినము, ప్రభు దినం కదా. ఆ రోజు వ్యాపారం, లోక వార్తలు వినొద్దంటాడు, వ్యాపారం చేయొద్దంటాడు దేవుని వాక్యం. అలా ఉంటే నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతానంటాడు కదా. కానీ ఆదివారం మనకు ప్రొద్దుటే న్యూస్ పేపర్ వచ్చా, బైబిల్ చదవడం ముందు న్యూస్ పేపరు చూస్తూ ఉంటారు. అది చాలా భయంకరమైనది. కొంతమంది ఉదయం లేవగానే వాక్యం చదువుకోకుండా టీవీ ఆన్ చేస్తారు. ఇప్పుడు టీవీలో ఎవరు ఆన్ చేయట్లేదు. ఏం ఆన్ చేస్తున్నారు? ఫోన్లు ఆన్ చేస్తున్నారు. ఫోన్లు ఆన్ చేసి చూసుకుంటున్నారు. నేను ఫోన్ ఆన్ చేస్తాను కానండి, వాక్యమే చూసుకుంటాం. ఏ బైబిల్ లేదా నీకు వాక్యం చూసుకోవడానికి? ఫోన్లోనే చూడాలా? ఇలా ఫోన్లో వాక్యం ఎవరికంటే దేవుడు తెలియని వాళ్ళకి ఫోన్లో ఒక వాక్యం పంపిస్తే వాక్యం చూసి బైబిల్ వైపుకి వాళ్ళు ఆకర్షించబడతారు. అలాగే దాన్ని ఉపయోగించాలి. అంతేగాని మనము నా సమస్తం ఇంకా ఇదే అని ఎప్పుడు అనుకోకూడదు. లవ్ నాట్ ద వరల్డ్. లోకమును ప్రేమించొద్దు.
లోకం వైపు చూడొద్దు, లోకంలో ఉన్న వాటి వైపు తిరగొద్దు. అవన్నీ కూడా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. 1 కొరింథీ 15:34 చూడండి. 1 కొరింథీ 15:34. పాపం మళ్ళీ చదవమ్మా. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని, అది పాపము చేయకుడి, పాపము చేయకూడదు. సిన్ నాట్. రోమా 6:12 ఏమన్నాడు? లెట్ నాట్ డామినేటింగ్ సిన్ అన్నాడు కదా. పాపము నిన్ను ఏలనీయకు అన్నాడు. ఇక్కడేమన్నాడు? పాపము చేయకు. సిన్ నాట్. దేవుని వాక్యం మనతో పరిశుద్ధతయే మనకి తగినది. మన నోట అపవిత్రమైన మాటలు కూడా రాకూడదు, అది కూడా పాపమే కదా. ఈ స్టూడెంట్స్ సైతం ఏమండి, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న పిల్లలు సైతం వాళ్ళ 2 పదాల మధ్యలో ఒక బూతు మాట మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు వింటుంటే ఎంత చిరాకు అనిపిస్తుందో. అయ్యయ్యో వచ్చి యవ్వనస్తులు ఎలా మాట్లాడుతున్నారా, అసలు కనీసం భయం లేదు వాళ్ళకి. ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదని భయం వాళ్ళకి లేదు. పాపము చేయకు అంటున్నాడు. రోమపత్రిక 10:6 చూడండి. చివరిగా మనం ఆ వాక్యం చూసి ముగించుకుందాం. రోమపత్రిక. అయితే విశ్వాస మూలమగు నీతి ఎలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలో దిగిపోవును అనగా క్రీస్తు మృతుల నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో ఆనుకొనవద్దు. చూసారా, నీ హృదయంలో అనుకుంటామంట. అంటే ఈ భక్తి మాటలు మాట్లాడతారు, విపరీతమైన మాటలు. వాళ్ళ జీవితంలో భక్తి ఉంటుంది, కానీ కొంతమంది భక్తి మాటలు మాట్లాడతారు ఎక్కువ. రోజుకి 5 గంటలు ప్రార్థన చెయ్యాలి తెలుసా. ఒక గంట కూడా చేయడిన, కానీ అవతల వాళ్ళకి 5 గంటలు చేయాలని చెప్తాడు ప్రార్థన. అదనమాట. అలా ఉండొద్దు, అలాంటి మాటలు మాట్లాడద్దు. నీ భక్తికి మించిన మాటలు మాట్లాడద్దు. చెడ్డ మాటను చూడకుండా నీ కన్నులు మూసుకోవాలి అని చెప్తూ ఉంటాడు, కానీ నేను ఫోన్ ఓపెన్ చేసి అన్ని చెడ్డవి చూస్తూ ఉంటాడు. అది విపరీతమైన ఆ స్పీచ్. అంటే నీ నోటుతో నువ్వు విపరీతమైన మాట్లాడుతున్నావు, నీకు అందరి మాటలు మాట్లాడుతున్నావు. నీ జీవితం ఒకటి, నువ్వు మాట్లాడేది ఇంకొకటి. ఒకసారి ప్రసాద్ బాబు గారు, అమలాపురం ప్రసాద్ బాబు గారు సాక్ష్యం చెప్పారు. ఆయన లూథరన్ చర్చ్కి వెళ్ళేవారంట. మన ఫెలోషిప్కి రాకముందు లూథరన్ చర్చ్కి వెళ్ళేవారంట. ఆయన రోజు ఆరాధనకి ముందు వెళ్ళిపోవడం అలవాటు, కాబట్టి ముందు వెళ్ళిపోయాడంట. చర్చి వెనక గేట్లోంచి వస్తున్నాడంట. ఆయన వస్తుంటే చర్చి వెనక వైపు ఆ కారిడార్ ఉంటే ఆ కారిడార్లో అటు ఇటు తిరుగుతున్నాడంట మాస్టర్ గారు, చేతులు వెనక్కి పెట్టుకొని. ఆ వెనకత్తల నుండి పొగొస్తుందంట. ఆ వెనకత్తల నుండి పొగొస్తుందంట. అప్పుడు ఈయన గోడ చాటున ఆగి ఇలా చూస్తే దమ్ము మీద దమ్ము లాగేస్తున్నాడు స్పీడ్. టైం అయిపోతుంది, ఆరాధనకి ప్రసంగం చెయ్యాలి. ఏమండి, పొగ మీద జైవు లేని పాస్టరు వేదికెక్కి అక్కడ ఏమని చెప్తాడు వాళ్ళకి వాక్యం? అది ఈయన్ని ఆలోచింపజేసింది. ఇదేంటి, వాక్యం చెప్పే అతనికే పవిత్రత లేదు, ఈ పొగ తాగుతున్నాడంటే అప్పుడప్పుడు మందు కూడా వేస్తున్నాడు అన్నమాట ఇతను అని ఎంక్వైరీ చేశాడంట ఈయన. వారానికి 2 సార్లు వేస్తాడు మన పాస్టర్ మందు అని చెప్పారంట. ఎంత భయంకరం అండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు మాట్లాడే మాటలకి నీ జీవితానికి పొంతన లేకుండా ఉండకూడదు. సే నాట్. నీ జీవితం జైలు లేనప్పుడు నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. నీ బ్రతుకులో జయము లేకుండా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆయన వైపు చూడాలి. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకు. ఫర్గెట్ నాట్. మర్చిపోవద్దు. రెండోది ఏమన్నాడు? భయపడొద్దు కదా. ఆయన రక్షణ వస్త్రం ధరింపది నువ్వు సంతోషంగా ఉండాలి. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఫియర్ నాట్. మూడవది, లెట్ నాట్ డామినేటింగ్ సిన్. పాపము నిన్ను ఏలనిస్తుంది. ఇప్పుడు వాకిట పొంచి ఉండి అంటే పాపం నిన్ను ఏలనీయకు అంటే దాని అర్థం ఏంటంటే
మనము పాపం ఏలుబడి చేసేలాగా మన కుటుంబ పరిస్థితులు ఉండకూడదు. భర్త భార్యల మధ్య చిన్న తగాదా మొదలవుతుంది. ఏమని మొదలవుతుంది? ఈవిడంటది ఆ మంచం నాది, మీరు పడుకోకండి రేపు నుండి దాని మీద అందంట. ఈవిడ మంచం నీదా? మంచం ఏంటి? బీరువా నాది, ఆ ఫ్యాన్ నాది, ఆ కూలర్ నాది, ఆ ఫ్రిడ్జ్ నాది, ఇవన్నీ నాయే, మీరు రేపటి నుంచి ఏం ముట్టుకోకండి నా పర్మిషన్ లేకుండా అన్నదండి. సరే అయితే కింద పడుకుంటానులే అని సాఫ్ వేసుకుని కింద పడుకున్నాడంటే ఈవిడ మంచమే పడుకుని కులికేస్తుంది. కులికేస్తుంటే ఇప్పుడు ఆయన పైకి చూసి ఆలోచిస్తున్నాడంట, మంచం అయితే తెచ్చుకుందా కానీ నవ్వారు నాదే కదా, కాబట్టి నవ్వారు కోసేస్తానని పర్ర కిందకెళ్ళి కోసేసాడంట. దాబ్బని పడిపోయిందంట కింద. ఇదేంటి ఇలా చేసావు, నా మంచం కదా ఇది, ఇలా పడేసావేంటి అంటే మంచం నీది కానీ నవ్వారు నాది అంటున్నాడట. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఏమైపోతాయి? పెద్ద. అలా అవ్వనివ్వద్దు, అదనమాట. పెరగనివ్వద్దు. ఒకరు కాకపోతే ఒకళ్ళన్నా తగ్గించుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి ఆయన ఎడల విశ్వాసం భయము చేత తగ్గించుకోవాలి. ఈయన కనుక ఫోన్లే మంచం నీదైతే పడుకో, నేను కింద పడుకుంటానండి. రెండో రోజులు మూడో రోజులు ఏమంటుంది కరిగి, ఏమండి ఏదో సరదాగా అన్నాను రండి పైన పడుకోండి, నేను పిలుస్తుందా పిలవదా? అందుకే వాక్యం ఏం చెప్తుందంటే మీరు తొందరపడి గొడవని పెద్ద చేసుకోండి. మీరు కై పోయి అని ఆడుకుంటుంటే ఆ పక్కింటి వాళ్ళు గోడ చెవులు పెద్దవి అయిపోతాయి. వాళ్ళ పనులన్నీ వదిలేసి గోడ దగ్గర ఇలా వింటూ ఉంటారు. వాళ్ళకి అదే కావాలి. మనం ఎప్పుడు గొడవ పట్టుకుంటామో కావాలి వాళ్ళకి కదా. సైతాన్లు అనమాట. సైతాన్ ఎప్పుడు కనిపెడతా ఉండి మేము మీ మధ్యలో సమాధానాన్ని పాడు చేయాలి. కాబట్టి అలా సమాధానాన్ని మీరు పాపము మిమ్మలను ఏలనీయకండి. అలాగే లుక్ నాట్, చూడొద్దు, అపవిత్రమైన వాటి వైపు చూడొద్దు. అది గిన్నెలో పడి తలతల్లాడినను పిమ్మటది కట్లపాము వల్ల నిన్ను కాటు వేసి నిన్ను నాశనం చేస్తుంది, జాగ్రత్త. చూడొద్దు. ఇంకోటి ఏమన్నాడు? లవ్ నాట్ ది వరల్డ్, లోకమును దానిలో ఉన్న వాటిని ప్రేమింపండి. ఆ లోకంలో ఏముంటాయి? నేత్రాశ, శరీరాశ, జీవపడంబం ఉంటుంది. కాబట్టి తర్వాత ఏమన్నాడు? సిన్ నాట్, పాపం చేయొద్దు. దేవునికి ఇష్టమైనది, దేవుని వాక్యానికి మీరు నువ్వు జీవిస్తే అది పాపము. తర్వాత నీ మాటలు మించి, అంటే నీ జీవితాన్ని మించి నువ్వు మాటలు మాట్లాడకూడదు. నీకు ఎంత భక్తి ఉంటే అంతే మాట్లాడు, అంతేగాని నేను భక్తిపరురాలని భక్తిపరుని అని గొప్పలు చెప్పుకోకూడదు అనమాట. కొంతమంది ఇదిగో నేను ప్రార్థన చేశాను కొన్ని పేరెట్టి నువ్వేం చేస్తున్నావు అన్నీ నాకు చూపెట్టేస్తాడు దేవుడు. అవునా? అలా ఎక్కడైనా ఉందా బైబిల్లో? ఓ పాస్టర్ గారు అంటున్నారు అలాగా. ఎక్కడ బైబిల్ అలా లేదు. నా రహస్య జీవితం నీకెందుకు చూపిస్తాడు దేవుడు? నువ్వేమన్నా దాని గురించి పరిష్కారం చేస్తావా? చేయలేవు కదా. ఇది విపరీతమైన భక్తి అన్నమాట. దేవుడు ప్రార్థన చేస్తే నీ పాపాలు నీకు చూపిస్తాడు, అంతేగాని ఇంకొకరి పాపాలు నీకు చూపించడం. అలాగే ఎవరైనా చెప్తే నమ్మకండి. నీ సీక్రెట్స్ని ఇంకొకరికి రివీల్ చేయడు దేవుడు. నిన్ను ప్రేమించే నీ తల్లిదండ్రులకు రివీల్ చేస్తాడు, ఎందుకంటే వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తారు కాబట్టి. అంతేగాని నీ రహస్యాలు దేవుని చెప్పాలి. దేవుని ఎదుట పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి దేవుడి సన్నిధిలో ఆయన చేసిన ఉపకారంను మర్చిపోకుండా దేవుని వాక్యాన్ని